మాట. నాకు నిత్య జీవంలోకి వెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది. నేనేం చేయాలి? నువ్వు రోజు ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, అందులో ఏముంది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేచనతో ప్రేమించవలెను. అలాగనే నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించవలను అనే రాసి ఉంది ప్రభు. కరెక్ట్గా చెప్పు, అలాగే నిత్య జీవం పొందుకుంటావు. ఇంతకీ నా పొరుగువాడేవాడు ప్రభు? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, జాగ్రత్తగా చూడు. సరే ప్రభు. ఒక మనుష్యుడు యెరూషలేం నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిపోయిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవలో వెళ్ళెను. ఎవరో పడిపోయాడే, చాలా దెబ్బలు తగిలేశాయి, కొన ప్రాణంతో ఉన్నాడు, ఏమైందో? సరే సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోవాలి. నాకు కుదరదు, నాకు పని ఉంది, నేను ఇక్కడ ఉంటే నాకు కుదరదు. లేవీయుడు ఆ చోటికి వచ్చి చూసెను. అయ్యో, ఎవరో పడిపోయినట్టున్నారే, ఎవరో కొట్టి పడేస్తున్నట్టున్నారే. అయినా నాకెందుకు రిస్క్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సమరయుడు ఆ చోటికి వచ్చి అతని చూసెను. అయ్యో, ఎవరైతేను ఇలా పడిపోయి ఉన్నాడు, చాలా గాయాలు తగిలాయి, అర్జెంటుగా ఇతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయ్యో, ఎంత బ్లడ్ పోయిందో. డాక్టర్ డాక్టర్, ఇతనికి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి. అక్కడ పడుకోబెట్టండి. మంచి టైం తీసుకొచ్చారు. నర్స్, ఇతనికి ఇంజక్షన్ ఇవ్వు. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ అమౌంట్ మీ దగ్గర ఉంచండి. మీకు ఇంకా అమౌంట్ కావాల్సి వస్తే మీ కార్డుకి ఫోన్ చేయండి, మీకు అమౌంట్ సెండ్ చేస్తాను. ఇంతకీ మీకు ఏమవుతారు? ఇతను ఎవరో నాకు తెలియదు. నేను వస్తుంటే రోడ్లో పడిపోయి ఉన్నాడు, చాలా గాయాలతో తగిలి ఉన్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాను, అంతే. మంచి పని చేశారు. సరే, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పు, ఆజ్ఞాపడిన వ్యక్తికి ఎవరి సహోదరుడు? సమరయుడే కదా ప్రభు, అతనే కదా సహాయం చేసింది. మిగతా మిగిలిన వాళ్ళు వాక్యం బోధించిన, మంచి విశ్వాసగా జీవించిన ఎలాంటి సహాయం చేయలేదు కదా ప్రభు. నువ్వు కూడా సమరుల్లాగే చెయ్యి. సరే ప్రభు. సరే ప్రభు, నేను కూడా వాక్యం బోధించేవారిలాగా, లేదా వాక్యం వినేవాళ్ళలాగా, లేదా వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళలాగా ఉంటాను ప్రభు.